అమీర్ వాల్యూమ్ తగ్గించరా, నాకు ఫోన్ వస్తుంది. ఏంట్రా? యా హలో. అవును, మేము 1 అవర్లో అక్కడ రీచ్ అయిపోతాం. అసలు వీడేమంటున్నాడు? గంటలో ఎలా వెళ్తాం? నాకు అర్థమైందిలే, నేను అక్కడికి వచ్చి మీకు చెప్తానులే. థ్యాంక్స్, బాయ్. ఇలా చూడండి, నేను సూపర్ అయిన ఒక ఫామ్ హౌస్ ని మాట్లాడి ఉంచాను, అందుకోసం నేను. శామ్ ఒక ఫామ్ హౌస్ ని మాట్లాడాడంట. ఇప్పుడే తెలియక్కర్లేదు అది ఏ పరిస్థితిలో ఉంటుందో అని. నాకు అక్కడగా నచ్చలేదనుకో, అస్సలు ఉండను. అది శుభ్రంగా ఉండాలి, వసతిగా ఉండాలి, అర్థమైందా? అదంతా నీకు సమస్య లేకపోతే నువ్వే వెళ్ళి కొత్త ఫామ్ హౌస్ కనిపెట్టు. నోర్ మీరా. యూ షట్ అప్. మిషాల్, చాలా ఆపండి. ఏంటి సమాధా? వావ్, నిజంగానే చాలా అద్భుతంగానే ఉంది. ఇది అద్భుతమైన చోట. యూ ఈడియట్. అందాన్ని ఆరాధించాలంటే కళ్ళు కావాలి, అలాగే బ్రెయిన్ కావాలి. చెప్పాలంటే ఈ 2 నీ దగ్గర లేవనుకో. ఇందులో నీ తప్పేమీ లేదు, ఎందుకంటే మోడల్స్ దగ్గర కామన్ గా ఇవి 2 ఉండవు. శామ్, ఊరికే తన్ని టేస్ట్ చేయకు. ఇదే నువ్వు చెప్పిన పర్ఫెక్ట్ ఫామ్ హౌసా? సమాధులున్నాయి. నాకేం తెలుసు? ఇప్పుడు తెలిసిందిగా, ఇందుకే అద్దె తక్కువైంది. బుర్ర ఉపయోగించాలి మామా. వీడు పెద్ద తెలియగలడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉండడంలో నాకు ఎలాంటి సమస్య లేదు. ఎవరికైనా సమస్య ఉంటే మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. నాకు ప్రాబ్లం లేదు. నీకేమైంది మిషాల్? లేదు, ఏమీ లేదు. నాకెందుకో ఇంతకు ముందే ఈ చోటికి వచ్చాననిపిస్తోంది. నాకు అర్థమైంది. ఏంటి? అదేంటంటే నీ బుర్ర చిన్నది కదా, అందువల్ల ఇలాంటిది. నాట్ బ్యాడ్. చాలా రోజులుగా మూసివేశారనుకుంటా. అందులో సమస్య ఏంటి? మనకి చోటు చాలా పర్ఫెక్టే. ఏమంటావు మిషాల్? అవును, బాగుంది. ఓకే గైస్, మన రూమ్ ని సెట్ చేద్దాం. అందరూ రూమ్ రెడీ చేసే పని మొదలు పెట్టండి. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. చాలా విచిత్రంగా ఉంది కదూ? ఎంత నిశ్శబ్దంగా ఉంది. అవును, టౌన్ నుంచి నిశ్శబ్దంగా ఉండడం నాకు చాలా నచ్చింది. బాగా రిలాక్స్ అవ్వచ్చు, ఆలోచించడానికి టైం ఉంది. అది మాత్రం కాకుండా మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలున్నాయి. నాకు అలాగే అనిపిస్తోంది. ఒకటి చెప్పనా? శ్యామ్కు తప్ప మనందరికీ డ్రీమ్స్ ఉన్నాయి. మీరేమో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, నేను టాప్ మోడల్ని. తర్వాత మేం పెళ్లి చేసుకుంటాం. పర్ఫెక్ట్. అవునవును, చాలా పర్ఫెక్ట్. ఎందుకురా మీరు బోరింగ్గా ఫీల్ అవుతున్నారు? సరే, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నువ్వు ఎప్పుడు చూసినా బుక్ చదువుతూనే ఉంటావు, లేకపోతే బొమ్మలు గీస్తూ ఉంటావు. ఇవన్నీ 10 ఏళ్ల పిల్లలు కూడా చేస్తారు. ఇక మిస్టర్ ఫోటోగ్రాఫర్, ఈయనకేంటి మిషాల్ని ఎప్పుడు ఫోటో తీస్తూనే ఉంటాడు. తన్ని ఫోటో తీయకుండా నిన్ను తీయమంటావా? అది వదిలేయండి. రేపు రాత్రి మా ఫ్రెండ్ ఫామ్ హౌస్లో పార్టీ ఉంది, వెళ్దామా? శామ్, నీ జీవితంలో పార్టీ తప్ప వేరే ఏదైనా చేసావరా? నేను రేపు రాత్రి పార్టీకి వెళ్తున్నాను. మీరంతా రావాలనుకుంటే రండి.
दिल हारे पुकारे तुझे मन जा रे मना ले मुझे सुन प्यारे लगा ले गले खो जा रे तू गा रे संग रे। చాలా బోర్ కొడుతున్నావురా. శామ్, నీకు పూర్తిగా వచ్చిన ఒక పనినే చెప్పు చూద్దాం. చెప్పనా? ఐ ఎంజాయ్ మై లైఫ్. మీలాగా నా లైఫ్ని వేస్ట్ చేయలేను. శామ్, నువ్వు ఇంకా మెచ్యూర్ అవ్వాలి. నువ్వు కూడా మోడల్ అయితే బాగుంటుంది. ఆ? అరే ఏంట్రా, కళ్ళు కనిపించే దూరం ఇక్కడ ఏం లేదు. ఒక్క ఎయిర్ స్టేషన్ ఉంది, అది కూడా 8 కిలోమీటర్లు దాటి. అది కాకుండా ఫామ్ హౌస్ ముందు శ్మశానం ఎందుకున్నట్టు? మనం ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. దీనికంటే బెటర్ ప్లేస్ దొరికితే మనం వెంటనే వెళ్ళిపోవచ్చు. ఇంకా అమీర్, ఇక్కడ సిగ్నల్ కూడా అస్సలు రావడం లేదు. ఇక్కడ మొబైల్ సిగ్నల్ కూడా రావడం లేదు. నీకు ఎవరు ఫోన్ చేస్తారు? శామ్, ఏం మాట్లాడినా కొంచెం ఆలోచించి మాట్లాడు. నేను ఏం తప్పుగా మాట్లాడానని? రే నోరు మోయిరా, నేను తనతో మాట్లాడతా. నువ్వుండు, నేను వెళ్తాను. ఏంటి? మిషాల్, ఆర్ యు ఓకే? యా, ఐఎమ్ ఓకే. ఇలా చూడు, నీకు శామ్ గురించి తెలుసు కదా, తను ఎప్పుడు ఇలాగే వాగుతూ ఉంటాడు. తను కరెక్ట్గానే కదా చెప్పాడు. నాకెవరు ఫోన్ చేస్తారు? నాకెవరున్నారు? మిషాల్, ఇక ఎందుకు అలాంటి నిర్బంధం? మా అమ్మకి నాన్నగారికి ఏంటి అంత సమస్య? వాళ్ళ 3 సంవత్సరాల బిడ్డని ఎందుకోసం ఎవరికో ఇచ్చేశారు. ఆ తర్వాత ఒక్కసారి కూడా నన్ను కాంటాక్ట్ చేయలేదు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా ఇప్పటి వరకు నాకు తెలీదు. నేనెవరో కూడా నాకే తెలీదు. మిషాల్, అప్పుడు సరే, ఇప్పుడు సరే, నా క్లాస్మేట్స్ అందరూ నన్ను జీనియస్ అంటారు. కానీ వాళ్ళకి తెలీదు నేను నెట్ నుంచి చూసి చెప్తానని. హరిత, ఏమైంది నీకు? హలో మేడం. ఏంటి? నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నిన్న రాత్రి ఒక విచిత్రమైన కలొచ్చింది. ఓహో, కల కన్నావా నాన్నా? భయపడిపోయావా? భయాన్ని పోగొట్టినా? చాలా ఆపు అమీర్, అప్సెట్లో ఉంది, నీకు తెలీదు?
సరే వదిలే, కల్లో ఏమొచ్చింది? నేనేమైనా వచ్చానా? మేము నీ కల్లో రాకూడదా ఏంటి? చాలా ఆపుతారా? నాకెలాంటి కల రాలేదు. నేను వెళ్ళి సెక్యూరిటీని కలిసి వస్తాను. ఎవ్వరి మొబైల్లోనూ సిగ్నల్ దొరకట్లేదు. సో గాయ్స్, ఈరోజు పార్టీకి రెడీగా ఉండండి. పార్టీయా? అవును, నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో పార్టీ. అయితే వెళ్దామా? చాలా జాలీగా ఉంటుంది. ఏంటమీర్? ఓకే, వెళ్దాం. హరిత, మన కళల్లో వచ్చే వాళ్ళు మనకి పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. మనకి తెలిసిన ప్లేస్ రావచ్చు, తెలియని ప్లేస్ కూడా రావచ్చు. నువ్వు కన్న కలకి ఎటువంటి అర్థం లేదు. అదేంటంటే నా ఉద్దేశం, డోంట్ వరీ. బకాస్ ఆ? థ్యాంక్ యూ. అవును, తనెవరు? అదే నేను లాస్ట్ వీక్ షూట్ చేశాను కదా, తనే ఆ అమ్మాయి. ఓ. మంచి అమ్మాయి కదా? నీకు విషయం తెలుసా? తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఛాన్సే లేదు తెలుసా? నేను అలా నవ్వుతూనే ఉన్నాను. నీకు తన అంత నచ్చితే నువ్వే తన్ని పెళ్లి చేసుకో. నేను ఊరికే కామెడీ కదా చేస్తున్నాను బంగారం. అమీర్, ఇలాంటి కామెడీలని నాకు నచ్చవని నీకు తెలుసు కదా. నువ్వు లేని జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేను. నాకున్నది నువ్వొక్కడివే. ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ కలలన్నీ నేను తప్పకుండా నెరవేరుస్తాను. చేసే ప్రతి విషయం నేను నీకోసం చేస్తున్నాను. నువ్వు నాతో ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలనుకుంటున్నాను. తర్వాత ఆ స్విమ్మింగ్ పూల్తో ఉన్న నీ డ్రీమ్ హౌస్ కూడా నేను కట్టాలి కదా. నువ్వేదో అంటావుగా, వాకింగ్ వాటర్. వాక్ ఇన్ వాటర్ చేసేద్దాం. అమీర్, నువ్వెప్పటికీ మారవు కదా. నెవర్, ప్రామిస్. మిషాల్, నువ్వు ఈ బాడీని ఇలాగే మెయింటైన్ చేస్తావుగా? నువ్వు లావ్ అయిపోవుగా? పెద్దయినా, మా ఫోన్కి సిగ్నల్ అందట్లేదు. మీకేదైనా తెలుసా? నాకది తెలీదు. ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? ఐదేళ్లుగా ఉన్నాను. ఈ ఫామ్ హౌస్కి అడ్డంగా ఈ సమాధిలేంటి? మీకేదైనా తెలుసా? ఈ ఇంట్లో మిస్టర్ జోసఫ్, అతని భార్య, వాళ్ళ 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. నా ఈ 2 చేతులతోనే అందరినీ పూడ్చిపెట్టాను. అందరినీ మీరేమంటున్నారు? అంతలో ఇక్కడేం జరిగింది? పెద్దయినా, హరిత, నువ్వే డ్రెస్ వేసుకోవాలో డిసైడ్ చేసుకున్నావా? లేదు, ఇంతవరకు డిసైడ్ అవ్వలేదు. ఏంటి ఏంటి నువ్వు ఇంత రిలాక్స్గా ఉన్నావు? ఈరోజు పార్టీ. సరే, ఇది నాకు ఎలా ఉంటుందో చెప్పు. వావ్, వెరీ నైస్. వావ్, నా వెడ్డింగ్ డ్రెస్ని నువ్వే డిజైన్ చేయాలి తెలుసా? డన్. సరే హరిత, నీకు శ్యామ్ నచ్చాడా? శామా? మిషాల్, నీకేమన్నా పిచ్చా? ఏ, మంచివాడేగా.
ఫ్రెండ్గా ఓకే. నిజం చెప్పాలంటే వాడు వేసే ఆ కుళ్ళి జోకులు 5 నిమిషాల కన్నా నేను అస్సలు తట్టుకోలేను. నాకు తెలివైన వాడంటేనే ఇష్టం. శామ్ లాంటి ఇడియట్స్ని కాదు. నిజమే, ఇంటెలిజెంట్ పర్సన్స్ అంటే చాలా బోరింగ్ అమ్మా. ఎనీవే, లే పైకి లే, రెడీ అవ్వు. ఇదిగో ఒక్క నిమిషం. హరిత చెప్తున్నానా, లే రెడీ అవ్వు. ఓకే మిషాల్. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఇలా జరుగుతోంది. నా చెయ్యి నా కంట్రోల్లోనే లేదు. అద్దం మీద మాయని నేను రాయలేదు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అమీర్. రిలాక్స్ మిషాల్, నేను నీతోనే ఉన్నాను. ఏం జరిగిందో చెప్పు. అవును, నేను కూడా ఆ రూపాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఆ అమ్మాయి మొహం నేను అసలు మర్చిపోలేకపోతున్నాను. ఈ ఇంట్లో ఏదో సమస్య ఉంది. ఓకే ఓకే, రిలాక్స్ గర్ల్స్. చూడండి, ఇది మనకి కొత్త చోటు. పైగా పక్కన సమాధులు కూడా ఉన్నాయి. అందుకే మీరు బాగా భయపడుతున్నారు. 2 రోజులు పోతే అలవాటు అవుతుంది. తను కరెక్ట్గానే చెప్తుంది. మేము ఈ ఇంట్లోనే ఉంటున్నాం కదా, మాకేం కాలేదు కదా. సరే, ఇప్పుడు రా, పార్టీ చేసుకుందాం. కానీ అమీర్, ఏమీ జరగదు, ప్రామిస్. ఓకే, వెళ్దాం మిషాల్. రే, అసలు మీరిద్దరేమనుకుంటున్నారు? ఇక్కడ ఏదైనా ఉందంటారా? అదేం లేదు, అమ్మాయిలంతే ఇంతే, ఓవర్ సెన్సిటివ్. ఏదో రూపాన్ని చూసి భయపడిందని చెప్పింది కదా, జస్ట్ గివ్ దమ్ సమ్ టైం. ఏంట్రోయ్, నీ కళ్ళకి దెయ్యం కనిపిస్తోందా ఏంటి? అరే లేదురా, కెమెరా జారిపోయినట్టు అనిపించింది.
పిజ్జా డెలివరీ సార్. ఎంత అయింది? 2000 సార్. పార్టీ జరుగుతుందా? సూపర్ సార్. అమీర్, నీకేమైంది? నీకెందుకు? నువ్వు వెళ్ళి డాన్స్ ఆడు. వాట్? ఇప్పుడెందుకు నువ్వు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావు? జస్ట్ రిలాక్స్, ఓకే? ఐఎమ్ రిలాక్స్డ్. నువ్వు ఎంత చింతలేస్తావో నాకు ఈ రోజే తెలిసింది. నువ్వు ఒక సైకో అని ఈ రోజే నాకు తెలిసింది. నువ్వు కాస్త ఆపుతావా ప్లీజ్? ముందు నువ్వు ఆపు. నాకేమీ అర్థం కాలేదురా. నేను కూడా నమ్మలేకపోతున్నాను. అలీ, నువ్వు పోలీస్కి ఫోన్ చేసావా? లేదు, పోలీసులకు ఫోన్ చేసి నేనేం చెప్పాలి? నాకేమీ అర్థం కాలేదు. కంగారెందుకురా? నువ్వు ముందు పోలీస్కి ఫోన్ చెయ్యి. నీ ఫామ్ హౌస్లో హత్య జరిగింది, అనవసరంగా నువ్వే ఇరుక్కుంటావు. నేనెందుకు తిరుగుతాను? హత్య చేసింది నేనా? నేను మళ్ళీ అక్కడికి వెళితే వాడు నన్ను కూడా హత్య చేస్తాడు. పోలీసులు వస్తేనే నేను అక్కడికి వెళతాను. హరిదాకి ఏమైంది? తన కళ్ళ ముందే మోడ జరిగింది. తను కొంచెం షాక్లోనే ఉంటుంది. ఒళ్ళంతా చల్లగా ఉంది. తనని కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి, తనకి కొంచెం బాగుంటుంది. గుడ్ మార్నింగ్.
హరిత హరిత నన్ను వదిలేసి వెళ్ళలేవు మరియా. నువ్వు ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. అమీర్ అమీర్ హరితకేదో అయింది. ఏమైంది? ఏమో నాకు తెలీదు. సరే రా వెళ్ళి చూద్దాం. ఏమైంది? అబ్బా ఏంటి ఫ్రెండ్స్, జరిగిన విషయం చాలా దారుణమైనదే నాకు తెలుసు. దాన్ని మర్చిపోదాం. మనం ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మిషాల్, యు రైట్. ఈ ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతోంది. ఎవరో మనల్ని ఎప్పుడూ గమనిస్తున్నట్టే అనిపిస్తోంది. అయ్య బాబో, ఈ అమ్మాయిలు ఎప్పుడూ డ్రామా క్వీన్సే. అరే ఇంట్లో ఏం లేదురా. ఒప్పుకుంటాను, పార్టీలో ఒక సైకో వచ్చాడు, కానీ ఆ విషయానికి ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. మిషాల్ బాధపడకు, ఇంకో పార్టీకి వెళ్తే అంతా సర్దుకుంటుంది. లేదు ప్రకాష్, దే ఆర్ రైట్. ఏంటి రే, నువ్వు కూడానా? మనం ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. సరిపోయింది. అమీర్ ఏమైంది? ఏం లేదు, అంత సర్దుకుంటుంది. డోంట్ వరీ. ముందు శామ్ రానివ్వండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. మరో 2 రోజుల్లో ఇంకో ఫామ్ హౌస్ మనం చూసుకుందాం. ఓకే, మీరందరూ అన్నట్టు ఇక్కడ ఏదైనా ఉందంటే ఇక్కడ వద్దు, వేరే ప్లేస్ చూసుకుందాం. ఆ పెద్ద ఆయన ఎప్పుడు చూసినా ఒకే చోట ఏం చేస్తున్నాడు? మనం వచ్చినప్పటి నుంచి ఆయన గొయ్యి తవ్వుతూనే ఉన్నాడు. అండ్ గర్ల్స్, నాకు చాలా ఆకలేస్తుంది. ఉండు, మేము వెళ్ళి శాండ్విచ్ చేస్తాం, సరేనా? మేమెలా చేసినా సరే అదే తినాలి. ఆహా, మిషాల్ తను చూసి నేర్చుకో. ఈ అమీరేంటి ఎప్పుడు చూసినా నాకు ఏ పని రాదని అంటున్నాడు? నాకేమైనా బ్రెయిన్ డెడ్డా? నువ్వెందుకు నవ్వుతున్నావు? సరే చెప్పు, ఇప్పుడు ఏ హెల్ప్ చేయాలి? ఏం అక్కర్లేదు, నువ్వు ఊరికే ఉండు, నేనే చూసుకుంటాను. అవును హరిత, నాకు కూడా ఎందుకో మనల్ని ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఆ రోజు నేను అద్దంలో మాయాని రాసినప్పుడు నా చెయ్యి నా కంట్రోల్లోనే లేనే లేదు. అంతేకాకుండా నువ్వు పొద్దున్న చెప్పింది నేనేం చెప్పాను? ఏం లేదు. శామ్, రే శామ్. శామ్,
శామ్ మామా, నీకేమైందిరా? నీకేమైంది? నాకేమీ అర్థం కావట్లేదు. నేను నేను ఇప్పుడు కూడా ఆ శ్మశానంలో ఒక అమ్మాయిని చూశాను. నా చెవిలో ఒకే ఒక పేరే వినిపిస్తూ ఉంది, మాయా. మాయానా? అవును, మాయా. ఎవరు ఆ మాయా? అందులో విచిత్రమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి చూడ్డానికి మన మిషాల్లాగానే ఉంది. ఏంటి ఏంటి నువ్వు పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? హౌ ఇస్ దట్ పాసిబుల్? శామ్ చెప్పేది నిజమే. నేను కూడా తను చూశాను. అమీర్, ఇక్కడ ఏం జరుగుతోంది? రిలాక్స్, కంగారు పడకు. మనం రేపే ఇంకొక ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాం, ఓకేనా? ఏమంటావు? మాయా. శామ్, నాతో రారా. ఎక్కడికి? రే రారా బాబు. ఇలా చూడు, నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? మళ్ళీ ఆ దెయ్యం వచ్చిందంటే? కంగారు పడకరా. అలా చూడు, అలా చూడరా. మాయా జోసెఫ్, 1981 to 2004. ఓరి దేవుడా, అలాగైతే మాయా ఒక దెయ్యమా? రే నమ్మలేకపోతున్నాను. ఇలాంటివి సినిమాలో జరుగుతాయిరా. మాయా తను మనతో ఏదో చెప్పాలనుకుంటోందిరా. నువ్వు ఏం చెప్తున్నావు? ఒకటి చనిపోయిన తర్వాత ఏం చెప్పాలనుకుంటుంది? మనల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఒక నిమిషం, నువ్వు ఇక్కడే ఉండు. రే, నన్నెందుకు ఇక్కడ వదిలిపెట్టి వెళ్తావు? నేను వస్తాను, ఉండ్రా. ఆగు. ఇదిగోండి టీ. థ్యాంక్ యూ. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది కదా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చి ఒంటరిగా కూర్చున్నావు? నువ్వు చదువుకోవడానికి నీ చేతుల్లో బుక్ కూడా లేదుగా. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు.
ఒక విషయం చెప్పనా? నేను ఎప్పుడూ ఒక విషయాన్ని నమ్ముతాను. మనుషులు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. సరిగ్గా చెప్తున్నానా? అవును. ఇలా చూడు, నేను ఒక విషయం అడగనా? మ్మ్. గుడ్ మార్నింగ్ గాయస్. ఫర్ యూ. ఉదయాన్నే అందరూ అందమైన మొహాన్ని చూడాలని చెప్తారు. నువ్వెళ్ళి వీడితో కూర్చొనున్నావు. నీకేమైంది? మొగం తిప్పుకొని కూర్చున్నావు. ఏం లేదురా, నీ మొహం కన్నా నా మొహం బాగుంది. ఉంటే ఉన్ని. హరిత, క్లైమేట్ బాగుంది కదా? ఈ క్లైమేట్లో అందమైన ఇద్దరు కలిసి నడిచి వెళ్తే బాగుంటుంది కదా? ఏమంటావు? నేను అలాగనుకోవట్లేదు. చాలా చిరగ్గా ఉందిరా. బాగున్న హరిత అని చెడగొట్టేశావు. సరే సరే వదిలేయ్. మనం గ్రోసరీస్ కొందాం. వాళ్ళిద్దరెక్కడా? వస్తున్నారు. మారియా, మారియా జోసెఫ్, మీరేమంటున్నారు? తన్ని వదిలేయండి. తను మరియా కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడుంటే చచ్చిపోతావు. ఇక్కడుంటే తప్పకుండా చచ్చిపోతావు. అది నీకోసం ఎదురు చూస్తోంది. ఈ మట్టికి నీ రక్తం కావాలి. నువ్వు నోరు నీ మోయ్. రక్తం కావాలి. వెళ్ళిపో, వెళ్ళిపో, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం, వెళ్ళిపో. రండి. ఎవరా పిచ్చిది? ఎందుకలా మాట్లాడుతోంది? ఈ ఊర్లో అందరూ నాకు పిచ్చోళ్ళగానే కనపడుతున్నారు. ఆ పిచ్చిది నన్ను చూసి ఎందుకు మరియా అంటోంది? అబ్బా, చూస్తుంటే తెలియట్లేదా పిచ్చిదని? శామ్, నువ్వు కాశీఫ్తో మాట్లాడావా? ఇంకేదైనా ఫామ్ హౌస్ దొరికిందా? నేను వాడితో మాట్లాడాను. ఇంకొక ఫామ్ హౌస్ ఉందంట. రేపట్లోగా నాకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పాడు. జీప్కి ఏదో అయినట్టుంది. అబ్బా, ఈ జీపుకి ఏమైందిరా? రే మామా, మనం ఏదో ఒకటి చేయాలరా. దగ్గరలో వర్క్షాప్ ఉందేమో చూద్దాం. నేనే వెళ్ళొస్తాను. నేను నీతో వస్తాను. త్వరగా వచ్చేయి. మరియా, మరియా, నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. మిషాల్, మిషాల్ రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. శ్యామ్, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు. ఏదైనా వెతుకుతున్నావా? అవును, వెతుకుతున్నాను. నిజాన్ని వెతుకుతున్నాను. నిజాన్నా? ఓ, ఏం తెలియని అమాయకురల్లా మాట్లాడుతున్నావు కదా? శ్యామ్, నువ్వేం మాట్లాడుతున్నావు? చాలు, నీ నాటకాలు ఆపు, సరేనా?
అన్ని నిజాలు చెప్పే మిషాల్. ఇక్కడేం జరుగుతుంది? శ్యామ్, నువ్వెందుకు ఇలా తిప్పి తిప్పి మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది ఏది అర్థం కావడం లేదు. అనవసరంగా నాకు చిరాకు తెప్పించుకో. నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఇలా కూర్చో. ఇలా చూడు శ్యామ్, నువ్వు కంగారు పడుతున్నా, అది నాకు అర్థమవుతోంది. మనం అందరం కూడా టెన్షన్లో ఉన్నాం. అందుకే నన్నెవరో అని అడుగుతున్నావు. నేను నీ ఫ్రెండ్ని. ఫ్రెండా? నో 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 నో, నాకు నువ్వెవరో తెలీదు. ఇన్ఫాక్ట్ నీకు నువ్వెవరో తెలీదు. శ్యామ్, చాలా ఆపు. ఎందుకు? నిజం చెప్పమంటే కోపం వస్తుందా? ఒక విషయం తెలుసా మిషాల్, నువ్వు ఎవరైనా కావచ్చు. నువ్వు ఒక సైకో అయి ఉండొచ్చు. ఈ బుక్ పెట్టుకుని ఏ పవర్తోనూ ఢీ కొట్టలేమని అర్థమైంది. నువ్వు ఏంటి వాగుతున్నావు? దెయ్యం, భూతం, మాయా ఇదంతా నేను ఎప్పటికీ నమ్మను. మీకు కళ్ళు కనిపిస్తున్నా లేవా? మిషాల్ మొహం దెయ్యం మొహం అంట. ఇదంతా నమ్మేలా ఉందా? నిజంగానే మనకు తెలియకుండా తనే చేస్తుంది ఇదంతా. షీ ఇస్ ద బ్లడీ సైకో. శామ్, నోరు మూసావా? అన్నీ నేనే చేస్తున్నానా? శ్యామ్, నీకు పిచ్చి ముదిరిపోయిందా? శామ్, నువ్విలా మాట్లాడడానికి సిగ్గుపడాలి. మీరంతా ఒకటైపోయారు కదా. నువ్వెందుకు పిచ్చోడ్లో వాగుతున్నావు ఇప్పుడు? ఓ, నీ గర్ల్ ఫ్రెండ్ నేను తిడుతుంటే నీ కోపం వస్తుంది కదా. అప్పుడు మా గురించి బాధలేదు కదా. తను మనల్ని పిచ్చోలు చేస్తుంది. Shut up. నువ్వింతకు మించి ఒక్క మాటనే మిషాల్ గురించి తప్పుగా మాట్లాడావనుకో, నీ నోరు నిరగొడతాను. ఇదే నీకిచ్చే లాస్ట్ వార్నింగ్. నీకు అర్థమవుతుందా? వావ్, ఒక అమ్మాయి కోసం నీ ఫ్రెండ్నే మర్చిపోయావా? మిషాల్ నీకు కూడా ఫ్రెండే. నువ్విలా పిచ్చివాడ్లా మాట్లాడుతూ ఉంటే తను ఎంత ఫీల్ అవుతుందో నీకు తెలుసా తెలీదా? మనమందరం టెన్షన్గానే ఉన్నాం. నువ్వు ముందలా మాట్లాడడం ఆపే. అమీర్, వకాష్. ఏమైంది? మాయా. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడే ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోదాం. అవును, వాడు చెప్పేది కరెక్టే. ఓకే, సామాన్లు తీసుకురండి. నేను వెళ్ళి బండి స్టార్ట్ చేస్తాను.
జీప్ స్టార్ట్ అవ్వలేదు. ఏంటి? ఇప్పుడేం చెయ్యాలి? హరిత, టెన్షన్ అవ్వకు. ఉదయాన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ మాయ ఈ మాయ ఈ మాయ మనల్ని వదలదు. మనందరినీ చంపేస్తుంది. హరిత, కామ్ డౌన్. నేనున్నానుగా. ఆ గొంతు మీకు వినబడుతోందా? ఇది మాయ ఏడుపు శబ్దం. శామ్, నువ్వు ఇక్కడే ఉండు. వికాస్, నాతో రా. వద్దు, మీరెక్కడికి వెళ్ళొద్దు. అదేమైనా చేస్తుంది, మీకేమైనా జరగచ్చు. నువ్వు దిగులు పడకు, ఎవరికి ఏమీ అవ్వదు. శామ్ మీతో పాటే ఉంటాడు. ఓకేనా? ఓకే వికాస్, రా వెళ్దాం. శ్యామ్, నీకేం కాలేదుగా? ఏమైంది? మనందరూ చచ్చిపోతాం. ఏంటి నువ్వేమంటున్నావు? మనలో ఎవరు బతకం. శామ్, నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు? నాకు తెలుసు. నా జీవితంలోనే ఏం సాధించలేదు. ఐ డోంట్ వాంట్ టు డై. శ్యామ్, ఇలా చూడు, మనం ఎవ్వరం చావడం లేదు. అర్థం అవుతుందా? మనకేమీ కాదు. ఓకే, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అంతా నాకు తెలుసు. తను ఒక్కొక్కరిగా మనల్ని చంపేస్తుంది. వీఆర్ ట్రాప్డ్. దిస్ ఇస్ ద ఎండ్. నోరు మూయ్ శామ్. శ్యామ్ ప్లీజ్, మనం ఇప్పుడు అందరూ చాలా ధైర్యంతో ఉండాలి. సో ప్లీజ్ స్టాప్ దిస్, ప్లీజ్. రే వచ్చారా? ఏమైంది? ఏం లేదు, నేను ఎలాగైనా బండి స్టార్ట్ చేస్తాను. వీ హ్యావ్ టు గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్.
శామ్, నీకేమైంది? పిచ్చరా నీకు? శామ్, కంట్రోల్. ఎవరు నా పక్కకు రాకండి, అందరినీ కాల్ చేస్తాను. మర్యాద వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. శామ్, ఆగు. ఆగురా రేయ్. నన్ను వదలు. శామ్, ఆగు. ఏం చేస్తున్నావు? వదలరా వాడిని. చెప్తున్నానుగా. నా మాట వినరా. కామ్ డౌన్. వదలు. శామ్, చెప్పేస్తాను. మాట వినబెట్టరా. కమా రేయ్. నిన్ను నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? ఊరా. మనం ఏం చేసాం? మనకి ఎందుకు ఇలా జరుగుతోంది? శామ్, నీకేమైంది? నాకేం కాలేదు, కట్టు విప్పండి. ఇక నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు శామ్. ఇకపై ఇక్కడ మాయా గురించి ఎవరు మాట్లాడకూడదు. నీళ్ళు తాగు. వికాస్, మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలమని నాకు అనిపించట్లేదు. అలా ఏం జరగదు. హరిత, ఆ శబ్దం ఏంటి? శబ్దం ఇక్కడి నుంచే వచ్చింది, కానీ ఇక్కడ ఎవరు లేరు. అబ్బా, ఈ మాయం మన మెదడుతో ఆడుకుంటోంది మామ. రండి, వెళ్దాం. నేనేం చేయలేదు. నేను చెప్పలేదు. శామ్, మిషాల్, ఇది నువ్వే చేశావు. నేనేం చేయలేదు అమీర్. Shit!
అలా అయితే శామ్ నిజమే చెప్పినట్టున్నాడు. ఇదంతా మిషాలే చేసినట్టుంది. మిషాల్ ఒక సైకో. శామ్, రే అమీర్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ డెడ్ బాడీతో ఈ మిషల్ ఎందుకురా ఇలా చేసింది? లేదు, మిషాల్ ఇలా చేసి ఉండదు. మిషాల్ మాయ అయి ఉండదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలుసు కదా. నథింగ్ ఇస్ మేకింగ్ ఎనీ సెన్స్. ఇప్పుడు మిషాల్ జీప్ తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? వెయిట్, ఆలోచిద్దాం. ఫాదర్, ప్లీజ్ హెల్ప్ చేయండి, ప్లీజ్. కూర్చో. నేను నీకోసమే కాచుకోనున్నాను మరియా. నేనేం చేశానో మీకు తెలీదు. శ్యామ్, నేను అతన్ని ఎలా చంపాను? నువ్వు తనని చంపలేదు మై చైల్డ్. ఆయన్ని చంపింది మాయ. మాయనా? ఎవరా మాయ? తనకి ఏం కావాలి? మీకేదైనా తెలిస్తే దయచేసి నాతో చెప్పండి. మిస్టర్ అండ్ మిస్సెస్ జోసఫ్ వాళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళు. వాళ్ళు ఈ ఇల్లు కొన్నప్పుడు వాళ్ళు పెద్ద తప్పు చేస్తున్నారని నిజంగా వాళ్ళకి తెలియనే తెలియదు. ఈ ఇల్లు కొన్నాకే వాళ్ళకి కవల పిల్లలు పుట్టారు. మరియా అండ్ మాయ ఇద్దరు చూడటానికి ఒకేలాగే ఉండేవాళ్ళు, కానీ ఇద్దరు ఆలోచనలు వేరువేరుగా ఉండేవి. మాయా గ్రోత్ చాలా ఎక్కువగా ఉండేది. తను త్వరగా మాట్లాడడం మొదలుపెట్టింది, నడవడం కూడా మొదలుపెట్టింది. తను విచిత్రమైన చిత్రాలు గీస్తూ ఉండేది. కానీ మరియా అంటే నువ్వు ఒక నార్మల్ అయిన చైల్డ్వి. అలా అయితే మాయ నా సిస్టరా? ఎస్ మై చైల్డ్. మాయా ఈ చిత్రం గీసిన వెంటనే మిస్టర్ జోసఫ్ నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను మాయా కళ్ళల్లో సైతాన్ని చూశాను. అందువల్ల మిస్టర్ జోసఫ్తో నిన్ను మాయాని వేరు చేయమని చెప్పాను. అందువల్ల నిన్ను ఆయన ఒక మంచి కుటుంబంలో ఇచ్చారు. కానీ ఇప్పుడు నా పేరెంట్స్ ఎక్కడున్నారు? ఇప్పటి వరకు నన్ను ఎందుకు వాళ్ళు కాంటాక్ట్ చేయలేదు? వాళ్ళని చాలా చోట వెతికాను. మాయా కూడా నేను బాగా వెతికింది. చెప్పాలంటే తనే నేను ఇక్కడికి రప్పించింది. కానీ నువ్వు ఇక్కడికి రాకూడదనే నేను అనుకుంటూ ఉండేవాడిని. మాయా పెరుగుతూ ఉన్న కొద్దీ మాయాలో ఉన్న సైతాన్ దుష్టశక్తులతో ప్రమాదకారిగా మారిపోయాడు. నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ దానికోసం మిస్టర్ జోసఫ్, మిస్సెస్ జోసఫ్ కూడా ఎప్పుడూ బాధపడలేదు. చాలామంది డాక్టర్కి చూపించారు. డాక్టర్ వల్ల కుదరకపోయినప్పటికీ వాళ్ళప్పుడు తనకి
ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ తన రూముకి వెళ్ళడానికే భయపడతారు. చెప్పాలంటే భోజనం ఇవ్వడం కూడా పెద్ద సమస్యే. చివరికి మిస్టర్ అండ్ మిస్సెస్ జోసఫ్ ఆ సైతాన్ ముందు ఓడిపోయారు. దీనికి వేరే దారి తెలియక మాయాకి విషం ఇంజెక్షన్ ఇవ్వాలనుకున్నారు. వాళ్ళకి ఇలాంటి కూతురున్న విషయాన్నే మర్చిపోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే మాయాని చంపడమే దీనికి పరిష్కార మార్గం అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఎందుకని మాయాని ఇంట్లోనే సమాధి చేశారు? ఎందుకంటే వాళ్ళు కూడా మాయాతో కలిసి ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలి అనుకున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలనుకున్నారో దానికి ఒక రోజు ముందు మిస్టర్ జోసెఫ్ ఆయనే నిర్ణయించుకున్నారు. మిస్సెస్ జోసెఫ్ కూడా ఆమె రూమ్లో చనిపోయి ఉంది. మేము వాళ్ళిద్దరినీ మాయతో కలిసే పూడ్చిపెట్టాము. వాళ్ళని ఎందుకని మాయ చంపింది? వాళ్ళే తప్పు చేశారు. జస్ట్ లీవ్ మై చైల్డ్. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. మళ్ళీ ఇక ఎప్పుడు ఇక్కడికి రాకు. అయితే మిగిలిన సమాధులన్నీ ఎవరివి? ఈ ఇంటికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరిదే. లేదు, మాయలా చేయడానికి ఒప్పుకోను. తప్పకుండా తనని నిన్ను అడ్డుకుంటాను. ఆగు, పరిగెత్తుకు మై చైల్డ్. నువ్వు మాయాను అడ్డుకోలేవు మరియా. తనని ఎవరూ అడ్డుకోలేరు. ప్లీజ్ సమీర్, ఏదో ఒకటి చెయ్యి. మనం ఇక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరకపోతే ఆ మాయ మనల్ని కూడా ఏదో ఒకటి చేస్తుంది. వకాస్, శామ్ గన్ ఎక్కడుంది? తీసుకో. అందులో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి? ఇందులో 2 ఉన్నాయిరా. మీరేం ప్లాన్ చేస్తున్నారు? మీరు ఎవరిని చంపబోతున్నారు? హరిత, కంగారు పడుకో. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. మనం మాయాని ఈ గన్నుతో చంపగలమా? మాయాని కాదు,
ఎందుకు చంపావు? నీకేం కావాలి? నా ముందుకి రా. నేను తిరిగి రావాలని కదా నువ్వు అనుకున్నావు. నేను వచ్చాను. నువ్వు నా ఫ్రెండ్స్ ని ఏమీ చేయకూడదు. అందుకు నేను అసలు ఒప్పుకోను. నీకు వినిపిస్తుందా? నా ముందుకి రా. మనమందరం ఇంకా ఎందుకోసం వెయిట్ చేస్తున్నాం? జీప్ కూడా వచ్చేసింది కదా. ప్లీజ్ ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం. అవునరా, తను చెప్పేది కూడా కరెక్టే. ఆ మాయ ఇక్కడికి వచ్చే లోపు మిషల్ని తీసుకుని ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిది. మాయా వచ్చేసింది. మాయా వచ్చేసింది. నీకేంట్రా సమస్య? మిషాల్ చచ్చిపోతే మీ సమస్యలన్నీ పూర్తయిపోతాయి. నువ్వు మిషాల్ని చాలా ప్రేమిస్తున్నావా? నువ్వు తన్ని కోల్పోతావు. ఇప్పుడే 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 ఇలా చూడు, ఇలా చూడు. నువ్వు ఎవరిని చంపబోతున్నావు? మిషాల్నా లేక మాయానా? మిషాల్ని వదిలే మాయా. అమీర్, అమీర్, నువ్వేం చేస్తున్నావు? మిషాల్, నేనెక్కడున్నాను? నువ్వు రే మామ, రే నువ్వు లేకుండా నేను ఎప్పటికీ అసలు బ్రతికుండలేను. నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. ఎప్పుడు నీతోనే ఉంటాను. తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉన్న ఈ ఇల్లుని కూడా కట్టాలి కదా. ఏదో అంటుంటావే, అది ఏంటది? ఓకెన్ వాటర్.